పాప పింకీ, అర్చన పింక్. హాయ్ అండి, వెల్కమ్ టు వీనాస్ వ్లాగ్స్. ఇవాళ అర్చన బర్త్డే. సో ఇప్పుడు నేను కారు వాషింగ్కి ఇచ్చాను, పోయి కారు తీసుకొని రావాలి. వచ్చాక మమ్మీకి కాల్ చేస్తే కిందికి వచ్చేస్తారు. అప్పుడు పోయి అర్చనని పాపని పికప్ చేసుకొని మా ఆంటీని పికప్ చేసుకొని గుడికి వెళ్తాము. ఇంటి నుంచి జస్ట్ 100 మీటర్స్లోనే ఉంటుంది వాషింగ్ సెంటర్, అన్నీ పక్కనే మనకు. సో తను ఫైనల్ టచ్ ఇస్తున్నాడు, పాలిషింగ్ అయిపోయింది, వాష్, ఇంటీరియర్ క్లీనింగ్ అంతా సెట్ అయిపోయింది. మొత్తం క్లీన్ అండ్ సెట్. సో ఇది అర్చన వాళ్ళ ఇంటి దగ్గర మా మమ్మీ కొన్ని ఫ్లవర్స్ అనేది తీసుకుంటున్నారు గుడిలో ఇవ్వడానికి. అండ్ అర్చన ఇంకా పాప ఇద్దరు రెడీ అయిపోయారు. సో వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము పికప్ చేసుకోవడానికి. సో అర్చన బర్త్డే కాబట్టి ఇవాళ ఫస్ట్ మేము ఇక్కడ నుంచి సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాము. థర్స్డే కాబట్టి సాయిబాబా టెంపుల్లో ఇవాళ మంచి ఆరతి ఇంకా దర్శనం చేసుకోవచ్చని మేము ఇంకా టెంపుల్కి వెళ్ళాము. అక్కడ వీడియో తీయలేం కాబట్టి తీయలేదు నేను. అండ్ ఇది టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసాక అర్చన కోసం ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్, ఎగ్ దోశ. అర్చనకి చాలా ఇష్టం ఎగ్ దోశ మా మమ్మీ చేస్తే. సో బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసింది. దాని తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాము, అక్కడ కూడా చిన్నగా తీసాను వ్లాగ్. అండ్ దాని తర్వాత ఇంటికి వచ్చేసాక మమ్మీ చికెన్ బిర్యానీ చేశారు, బర్త్డే స్పెషల్. అండ్ మా అంకుల్ వాళ్ళందరూ ఇవాళ ఇంటికి ఈవినింగ్ వచ్చారు. మా ఆంటీ, మా అంకుల్, ఇంకా మా బ్రదర్స్ అందరూ వచ్చారు. అండ్ అర్చన రెడీ అయిపోయాక సాయంత్రం దీపం అర్చననే పెట్టింది. అండ్ యూజువల్గా మా మదరే పెడతారు రోజు. సో ఇవాళ అర్చన బర్త్డే కాబట్టి ఈవినింగ్ దీపం పెట్టమని మా మమ్మీ చెప్పారు. అండ్ ఇది ఎగ్లెస్ రెడ్ వెల్వెట్ కేక్ అండి ఇది. ఎందుకంటే థర్స్డే రోజు మా ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళందరూ నాన్ వెజ్ తినారు కాబట్టి ఎగ్లెస్ కేక్ ఆర్డర్ చేసాము, రెడ్ వెల్వెట్. చాలా టేస్టీగా ఉండే కేక్. క్లాప్స్ కొట్టాలంటే భయం అండి, పాప పడుకుంది అందుకని క్లాప్స్ కొడతలేము. పాప లేచిందంటే బర్త్డే అయినట్టే. ఇది పెళ్ళి అయ్యాక అర్చనది సెకండ్ బర్త్డే సెలబ్రేషన్ ఇది. అండ్ చాలా షార్ట్ అండ్ స్వీట్గా లిమిటెడ్ మెంబర్స్తో మేము ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ పాప కూడా పడుకుంది ఆ టైంలో. అండ్ అది కొంచెం మాకు అడ్వాంటేజ్గా ఉండే, ఎందుకంటే ఒకవేళ ఆకలేసి ఉంటే పాప ఏడుస్తుండే.
సో అప్పుడు సెలబ్రేషన్ కొంచెం డిలే అవుతుండే కేక్ కటింగ్ ఇవన్నీ. సో పాప పడుకుండే కాబట్టి డిస్టర్బెన్స్ ఏం లేకుండే. అండ్ ఈ కేక్ వచ్చేసి నేను స్విస్ క్యాసిల్ అని ఒక స్టోర్ నుంచి ఆర్డర్ చేశాను. కేక్ చాలా చాలా బాగుంది అని అప్పటికప్పుడే డిన్నర్ తర్వాతనే ఆల్మోస్ట్ కేక్ ఫినిష్ అయిపోయింది. అండ్ డిన్నర్ కూడా ప్రిపరేషన్ అప్పటికప్పుడే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా మేము ఇమ్మీడియట్గా డిన్నర్ కోసం వెయిట్ చేసాము.